మాసాలలో మార్గశిర మాసాన్ని నేను అని స్వయంగా పరమాత్మనే పేర్కొన్నాడు. అయితే మాసాలలోకెల్లా మార్గశిర మాసమే ఎందుకు పరమాత్మకి అంత ప్రీతి? బృహత్ సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః అని భగవద్గీతలో విభూతి యోగంలో పరమాత్మ తెలియజేశారు. కాలస్వరూపమే స్వామి అయినప్పుడు కాలోస్సి లోకక్షయ ప్రవృద్ధో అని పరమాత్మ అన్నప్పుడు ప్రత్యేకంగా మార్గశీర్ష మాసాన్ని నేను అని స్వామి చెప్పటంలోని ఆంతర్యాన్ని మనం గమనించగలిగితే మన జీవితం చరితార్థమవుతుంది. మార్గము అంటే జీవన పథం, శీర్షము అంటే దానికి శిరము ప్రధాన భాగం. కాలంలో గ్రీష్మ ఋతువులో ఉన్నట్టు హేమంత ఋతువులో వాతావరణం ఉండదు. వాతావరణానికి సూర్యచంద్రుల గమనానికి అనుగుణంగా నీ దైనందిన జీవితాన్ని మార్చుకుంటూ ఆచరించాల్సినటువంటి నిత్య నైమిత్తిక కర్మలను ఆచరిస్తూ నువ్వు నిర్వహించాల్సిన ధర్మాన్ని నువ్వు సక్రమంగా నిర్వహించగలిగితే ఉత్తమోత్తమమైన స్థితికి నీవు చేరుకోగలుగుతావు అని చెప్పటం కోసం దానికి అనువైన ముహూర్తము మార్గశీర్ష మాసము అని తెలియచేస్తూ ఆ మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు అర్జునుడికి కర్తవ్యాన్ని విస్మరించి శోకంతో మునిగిపోయిన నేపథ్యంలో భగవద్గీతను ఉపదేశించారు పరమాత్మ. మార్గశిర మాసంలో జీవుడు తాను అనుసరించాల్సినటువంటి కర్మల యొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తూ కర్మ పథానికి ప్రాధాన్యత ఇస్తూ ఏ విధంగా వాటిని నిర్వహించాలన్నటువంటి సత్యాన్ని తెలియజేసినటువంటి కథనాలు మనకు కనపడతాయి. దానికి ఉదాహరణగానే గీతా జయంతి మనం జరుపుకున్నాం, దత్త జయంతి జరుపుకున్నాం. గురువులకు ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందో తెలుసుకోగలిగాం. ఇలా అన్నపూర్ణ జయంతి, కాలభైరవ జయంతి ఇవన్నీ కూడా మార్గశీర్ష మాసంలోనే రావడానికి కారణం ఏమిటి అంటే ఏ ఆరాధన, ఏ ఆలోచన, ఏ ఆచరణ నీకు అభ్యుదయాన్ని ప్రసాదిస్తుందో అలాంటి ఆచరణకు అభ్యుదయానికి సుముహూర్తమే మార్గశిర మాసం. ఎందుకంటే రోజులో 30 ముహూర్తాలు ఉన్న బ్రాహ్మీ ముహూర్తానికి ఉన్న ప్రాధాన్యత ఇతర ఏ ముహూర్తానికి లేదు. అలానే సంవత్సరంలోని 12 నెలలలో తెలతెలవారుతున్నటువంటి బ్రాహ్మీ ముహూర్తమే సంవత్సరానికి ఈ మార్గశీర్ష మాసం. అందుకే మనం నగర సంకీర్తనలతో ఆ శ్రీ మహావిష్ణువును ఆరాధన చేస్తాం. ఇప్పుడు ఈ వాతావరణంలో పుష్కలమైన ప్రాణశక్తి నీ ఆలోచనను పరిపుష్టం చేసి నీ శక్తియుక్తులను ద్విగుణీకృతం చేస్తుంది. అలా నీ సాధన క్రమాన్ని సక్రమంగా నడిపించుకోవటానికి అనువైన ముహూర్తము మార్గశిర మాసం కనుక మాసానాం మార్గశీర్షోహం. ఈ సమయంలో నువ్వు చేసే సాధన నీకు సత్ఫలితాలను ఇచ్చి నీ జీవన రథాన్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. దానికి నేను అందించిన జ్ఞానాన్ని నువ్వు స్వీకరించి నీ జీవితాన్ని సరైన పథంలో నడుపుకునే ప్రయత్నం చేయమని చెప్పటం కోసమే మాసానాం మార్గశీర్షోహం అంటూ తన యొక్క రూపాన్ని మార్గశీర్ష మాసంగా తెలియజేస్తూ మనకు జ్ఞానబోధ చేశారు పరమాత్మ.